ఇక్కడ చూడండి, విటమిన్లు వాటికి సంబంధించి పూర్తి సమాచారం మనం ఇప్పుడు చూస్తాము. ఆరోగ్యకరమైన జీవితానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన పోషకాలు ఈ విటమిన్లు. విటమిన్లు అంటే ఏమిటి? ఫస్ట్, విటమిన్లు మన శరీరానికి చాలా తక్కువ పరిమాణాలు అవసరమైనప్పటికీ ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో కీలకమైన పోషకాలు. ఇవి శరీరం సరిగా పనిచేయడానికి, వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి మరియు రోగాలు రాకుండా చూడటానికి సహాయపడతాయి. అంటే శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా జబ్బులను తట్టుకోవడానికి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. విటమిన్ల రకాలు చూద్దాం. విటమిన్లు ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరిస్తారు. అందులో నీటిలో కరిగే విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్లు. నీటిలో కరిగే విటమిన్లు తక్కువ, అంటే విటమిన్ బి కాంప్లెక్స్కి సంబంధించినవి, విటమిన్ సికి సంబంధించినవి. కొవ్వులో కరిగే విటమిన్లు ఎక్కువ ఉంటాయి. అవి విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే. ఇవి కొవ్వులో కరిగే విటమిన్లు. పోతే నీటిలో కరిగే విటమిన్లు ఇవి శరీరంలో ఎక్కువగా నిల్వ ఉండవు. రోజు తీసుకునే ఆహారం ద్వారా వీటిని పొందాలి. అంటే నీటిలో కరిగే విటమిన్లు అనేటటువంటివి విటమిన్ బి కాంప్లెక్స్కి సంబంధించినవి, సికి సంబంధించినవి ఎక్కువ కాలం శరీరంలో నిల్వ ఉండవు. కొవ్వులో కరిగే విటమిన్లు శరీరంలోని కాలేయం మరియు కొవ్వు కణజాలాలలో నిల్వ ఉంటాయి. నెక్స్ట్, విటమిన్లు వివరాలు, ఉపయోగాలు మరియు లభించే ఆహారాలు చూద్దాం. విటమిన్ ఏ శరీరంలో దీని పాత్ర ఎక్కడ ఉపయోగపడుతుందంటే కంటి చూపుకి, కళ్ళు బాగా కనపడడానికి, చర్మ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి వీటికి ఉపయోగపడుతుంది. లభించే ఆహార పదార్థాలు క్యారెట్టు, పాలకూర, బొప్పాయి, మామిడి, గుడ్లు, పాలు వీటిలో ఎక్కువగా లభిస్తుంది. ఈ విటమిన్ ఏ లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధులు ఏంటంటే రేచీకటి వస్తుంది, పొడి చర్మం. నెక్స్ట్, విటమిన్ బికి సంబంధించి శక్తి ఉత్పత్తికి, నరాల ఆరోగ్యం, ఎర్ర రక్త కణాలకు ఇది ఉపయోగపడుతుంది విటమిన్ బి. ఈ విటమిన్ బి ఎక్కడెక్కడ దొరుకుతుందంటే తృణధాన్యాలు, అంటే చిన్న చిన్న ధాన్యాలు, పప్పులు, మాంసం, గుడ్లు, ఆకుకూరలు. ఈ విటమిన్ బి వల్ల బెరిబెరి, నోటిపూత, రక్తహీనత, అలసట వస్తాయి. అంటే విటమిన్ బి వల్ల వచ్చేటటువంటి లోపం ఏంటంటే బెరిబెరి. నెక్స్ట్, విటమిన్ సి. విటమిన్ సి అనేటటువంటిది దంతాలు, చిగుళ్ళ ఆరోగ్యం, గాయాలు మారడం, ఇమ్యూనిటీ వీటికి ఉపయోగపడుతుంది. అంటే దంతాలు, చిగుళ్ళు బలంగా ఉండడానికి. ఇవి దొరికేది ఎక్కువ ఏంటంటే నిమ్మ జాతి పండ్లలో దొరకద్ది, అంటే పులుపుగా ఉండేటటువంటి వాటిల్లో. జామ, ఉసిరి, బత్తాయి, టమోటా, జామకాయ వీటిల్లో. దీనివల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏంటంటే స్కర్వీ, అంటే చిగులు నుండి రక్తం కారద్ది, త్వరగా గాయాలు మానకపోవడం. అంటే విటమిన్ బి వల్ల బెరిబెరి, బెరిబెరి. విటమిన్ సి వల్ల స్కర్వీ, స్కర్వీ. నెక్స్ట్, విటమిన్ డి. ఈ విటమిన్ డి వల్ల లోపం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉండటం, అవి తగ్గిపోద్ది దృఢంగా ఉండడం. అంటే విటమిన్ డి ఎక్కువ ఉంటే ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. ఇవి ఎక్కడ లభిస్తుంది అంటే లభించే పదార్థాలు ఉదయం సూర్యరశ్మిలో వస్తుంది. పాలు, గుడ్డు సోన, చేపలు. వీటి లోపం వల్ల ఏంటంటే రికెట్స్, అంటే రికెట్స్ అంటే ఎముకలు బలహీనపడి ఇరిగిపోయే ప్రమాదం ఉంది, అది కీళ్ళ నొప్పులు. నెక్స్ట్, విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యం. అంటే విటమిన్ ఇ ఎక్కువగా ఉంటే యవ్వనంగా కనపడతారు. అవి లభించే ఆహార పదార్థాలు బాదం, పొద్దుతిరుగుడు, విత్తనాలు, వెజిటబుల్ ఆయిల్స్. ఆ లోపం వల్ల వచ్చే సమస్యలు చూద్దాం. కండరాల బలహీనత వస్తుంది, సంతానోత్పత్తి సమస్యలు. అందుకే విటమిన్ ఇ ఉండే ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. కండరాల బలహీనత తగ్గద్దే సంతానోత్పత్తికి ముఖ్యంగా ఉపయోగపడేటటువంటి విటమిన్ ఏంటంటే విటమిన్ ఇ. అందుకే దీన్ని విటమిన్ ఇని బ్యూటీ విటమిన్ అని కూడా అంటారు. విటమిన్ కే. నెక్స్ట్,
దెబ్బలు తగిలినప్పుడు రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. అంటే రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అది స్టక్ అయిపోవాలంటే దానికి ఉపయోగపడే విటమిన్ ఏమంటే కే. అది లభించే ఆహార పదార్థాలు క్యాబేజీ, బ్రకోలీ, పాలకూర, ఆకుకూరలు. దాని లోపం వల్ల వచ్చేటటువంటి ఏంటంటే రక్తం త్వరగా గడ్డ కట్టకపోవడం. అది బాగుంటే తొందరగా మన తెగినప్పుడు కారుతున్న బ్లడ్ అనేది స్టక్ అయిపోద్ది. అలా జరగలేదనుకో రక్తం త్వరగా కట్టదు. ప్రవాహం జరుగుతూనే ఉంటుంది. అది విటమిన్ కే వల్ల వస్తుంది. విటమిన్ లోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సమతుల్య ఆహారం అంటే ప్రతిరోజు ఆకుకూరల్లో తాజా పండ్లు, పాలు, తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ఎండలో ఉండడం అంటే విటమిన్ డి కోసం రోజుకు కనీసం 15-20 నిమిషాలు ఉదయం సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూడాలి. ఎక్సర్సైజ్ చేసుకోవాలి. జంక్ ఫుడ్ తగ్గించాలి. అంటే ప్రాసెస్ చేసిన ఆహారం అంటే ఫ్రై చేస్తారు అటువంటిది, వేపుళ్ళు ఇటువంటి ఆహారం.